ప్రైజ్ లా దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలుసుకునే వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినముందు మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం చదివినట్లయితే పౌలు భక్తుడు స్పష్టంగా కొన్ని మాటలు మనతో మాట్లాడుతుంటాడు. ఏమిటంటే ఏ ఒక్క దినమందు కూడా మనం అతిశయపడకూడదని పౌలు భక్తుడు చెప్తుంటాడు. పౌలు భక్తుడు గారితో పాటు అలాగే మన చుట్టుపక్కల తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు చెప్తూ ఉంటారు. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏమిటంటే గర్వమునకు ముందు ఏముంటుందంటే నాశనం ఉంటుందని రాయబడి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క దినమందు కూడా మనం అతిశయపడకూడదని మన పెద్దలు కూడా మనల్ని ఎలా చెప్తూ ఉంటారంటే మునగ చెట్టు ఎక్కేసాడు వీడు అంటూ మనల్ని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అతిశయించినట్లయితే యేసుక్రీస్తు నామాన మాత్రమే అతిశయించాలి. అంటే దేవుని సహకారం వల్ల మాత్రమే చేయగలిగాను, దేవుని కృప వలన ఇలా అయ్యానని చెప్పగలగాలి. దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు అయితే ఎప్పుడూ కూడా నేను ఏదైనా ఒక మాట ఇది నా వల్ల అయిందని చెప్పిన వెంటనే కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమనంటే నీ వల్ల ఏది కాదు, మన వల్ల ఏది కాదు, అయ్యేది ఎవరి వల్ల అంటే యేసుప్రభువు వారి వల్ల మాత్రమే. ఆయన వల్లనే మనం ఈ దినమందు నేను వాక్యం చెప్తున్నాను, అలాగే ఈ దినమందు మీరు వాక్యం వింటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతిశయపడకుండా, అతిశయపడే పని అయితే దేవుణ్ణి తీసుకుని వస్తూ అనేక మందిర ముందు దేవునికి ఘనతకరంగా తయారు చేయబడతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.